విద్యార్థి ఖమ్మం నుంచి తను 650 పైగా మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది 720కి. పార్థవి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. పార్థవి, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. పార్థవి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? దాదాపు 5 సంవత్సరాల ప్రిపరేషన్ నీట్కి 650 పైగా అంటే ఏ 4-5 వేలు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చే అవకాశం మామూలుగా సహజంగా. బట్ ఇప్పుడు ఈ పరీక్ష రద్దయిందన్న వార్త మీకు ఎలా అనిపిస్తుంది? ఏం ఫీల్ అవుతున్నారు? లాస్ట్ 2 years నుండి బాగా కష్టపడేది నీట్ లో. ఇప్పుడు 650 మార్క్స్ తెచ్చుకున్నాను. సడన్ గా ఈ రోజు పేపర్ లీక్ అనే న్యూస్ వినగానే చాలా పానిక్ అయ్యాను. ఎక్కడో రాజస్థాన్, కేరళలో జరిగిన పేపర్ లీకేజ్ కి అసలు తెలంగాణలో స్టూడెంట్స్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇది కేరళ, రాజస్థాన్ వాళ్ళ వరకు రీనీట్ కనెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే అలా కుదరదు కదా. ఇప్పుడు ఆ పేపర్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు కదా. 3 రాష్ట్రాల్లో, కేరళలో ఒక MBBS చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి చేతి రాతతో రాశాడు ఆ అబ్బాయి 300 క్వశ్చన్లు. వాటిని గెస్ట్ పేపర్ పేరుతో ఇన్స్టిట్యూట్స్కి పంపాడు. అతనికి రాజస్థాన్ నుంచి అసలు పేపర్ అందింది. మొత్తం క్వశ్చన్లు రాస్తే పట్టుకుంటారని దానికి కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసి పంపించాడు. అది 20,000 నుంచి 2 లక్షల దాకా 4-5 రాష్ట్రాల్లో అమ్మారని వార్తలు వస్తూ ఉన్నాయి. కేరళ, రాజస్థాన్లో, కోటాలో, ఉత్తరాఖండ్లో, సికార్ అనే ప్రాంతంలో, మహారాష్ట్రలో 5-6 రాష్ట్రాల్లో ఇప్పటికే అమ్మినట్టు తెలుస్తుంది. బట్ ఈ పరీక్ష మీరు కోరుకోవచ్చు ఇక్కడ మా రద్దు కాకుండా మన వరకు ఉంటే బాగుండని. కానీ ఎంతవరకు లీక్ అయిందో మనకు తెలియదు కదా. కానీ లీక్ అయిన వాళ్ళ వరకు బాగా శిక్షించి, అవును, లీక్ చేసిన వాళ్ళని శిక్షించి, వాళ్ళ మాదైతే తప్పేం లేదు కదా. మరి మేము అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాలి? మాకెందుకు శిక్ష లేదు? అసలు హాస్టల్లోకి వచ్చేసాము కంప్లీట్ గా. బుక్స్ కూడా జూనియర్స్ కి ఇచ్చేసాము. అయితే కాలేజ్ వచ్చేసాము. ఇప్పుడైతే ఎగ్జామ్ మొమెంటో, టెంపో అది కూడా లేదు. ప్రిపేర్ అవడం అంటే అంత ఈజీ కాదు కదా సార్. ఈజీ కాదు. ఎస్, కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ వస్తాను పార్థవి మీ దగ్గరికి. మనతో రవీంద్ర గారు, ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నీట్ కోఆర్డినేటర్ గారు జాయిన్